క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, తపస్కాలపు అనుదిన ధ్యానాంశానికి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఈనాటి పరిశుద్ధ గ్రంథ పట్టణాలు మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి 48వ వచనం వరకు ప్రభు చెప్పేటువంటి మాట పరిపూర్ణ ప్రేమ. పరిపూర్ణ ప్రేమ అని చెప్తూ ఉన్నాడు. అంటే మరి లోకంలో మానవులంగా మరి ప్రేమను కనపరచాలి, ఆ ప్రేమ పరిపూర్ణంగా ఉండాలని చెప్తున్నాడు. అలాగనే మరి ద్వితీయోపదేశ కాండంలో 26వ అధ్యాయంలో 18వ వచనం కూడా మనం చదువుకున్నట్లయితే, ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లు నేను మిమ్ములను సొంత ప్రజలుగా చేసుకుని, కానీ మీరు తన ఆజ్ఞలన్నింటినీ కూడా చేకొనవలనని నా యొక్క ప్రభు యొక్క కోరిక అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు తన వాగ్దానం ప్రకారం ఇచ్చినట్లుగా మరి దేవుని యొక్క బిడలుగా మరి విశ్వాసులుగా మనం అందరం కూడా ఆయన ఆజ్ఞలన్నీ కూడా చేరుకొనాలని, ఆయన ఆజ్ఞల్లో మనం ఇముడి ఉండాలని ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే, ఆయన ఆజ్ఞలు ప్రధానముగా రెండు ఆజ్ఞలు మనకు కనపడుతున్నాయి. మొట్టమొదటిగా, ఇదిగో నీ దేవుడైనటువంటి సర్వేశ్వరుని పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ ప్రేమించమని చెప్తున్నాడు. అలాగనే నీవలే నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని కూడా తన మాటల్లో చెప్తూ ఉన్నాడు. అందుకని దేవాదేవుడు మనం చదువుతూ ఉంటాం. యోహాను శుభవార్తలో 3వ అధ్యాయంలో 16వ వచనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడు కూడా నాశనము చెందక నిత్య జీవనం పొందుటకై ఆయన అట్లు చేసినని కూడా తన మాటల ద్వారా చెప్తున్నాడు. అంటే మునుముందుగా దేవాదేవుడే మనందరినీ కూడా ప్రేమిస్తున్నట్లుగా మనం ప్రియ దేవుని యొక్క బిడ్డలారా చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో దేవుణ్ణి ప్రేమించటం ఒక ఎత్తు, రెండవదిగా చూసుకున్నట్లయితే మరి ఇరుగు పొరుగు వారిని కూడా మరి మానవులందరినీ కూడా ప్రేమించడం రెండో భాగంగా మనం చూస్తున్నాం. అలాగనే మనం చదువుతూ ఉంటాం. యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, అక్కడ నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను మిమ్మల్ని ప్రేమించుతిని, మీరు నా యొక్క ప్రేమ యందు నిలిచి ఉన్నట్లుగా నెలకొని ఉందరు అని తన మాటల ద్వారా చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమించాడు, ఆ రీతిగానే మనల్ని కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మరి దేవుని బిడ్డలుగా, మరి క్రైస్తవ విశ్వాసులుగా ఇది తప్పనిసరిగా పాటించవలసినటువంటి క్రియ అని మనం చూస్తున్నాం. ఈనాటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. అన్నదమ్ములంటే ప్రేమ లేదు, అక్క చెల్లెలంటే ప్రేమ లేదు, తల్లిదండ్రులంటే ప్రేమ లేనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో ధనం కొరకు లేదా అధికారం కొరకు, ఆస్తుల కొరకు రకరకాలుగా మరి అన్నదమ్ముల మరి ప్రేమను లేదా బంధుమిత్రుల ప్రేమను, తల్లిదండ్రుల ప్రేమను తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి అలాగే అపోస్తలుడైన పౌలు గారు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో కూడా మనం ఒక చక్కటి మాటను చెబుతూ ఉంటాము. మేము మీ పట్ల ప్రవర్తించినట్లే ప్రభు మిమ్ములను పరస్పరము కూడా ప్రేమ యందును మానవులు అందరి పట్ల కూడా ప్రేమ యందును వర్ధిల్లులో చేయునుగాక అని చెప్తున్నాడు. అంటే పౌలు గారు తన మాటల్లో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మేము ఈ లోకంలో దేవుని ప్రేమను చూపించాము, ఆ ప్రేమను మీ పట్ల ప్రవర్తించాము, అలాగని మీరు కూడా మానవుడు ఎలా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించండి అంటూ ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని యొక్క బిడలారా, ఈ యొక్క సమయంలో మనకి కనుక ఈ మాటలు ఒకసారి ఆలోచన చేసుకున్నట్లయితే, మరి దేవుడు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మరి జీవించమని చెప్తున్నాడు. మరి మన ప్రేమ ఏ విధంగా ఉంటూ ఉన్నది, మరి దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించగలుగుతున్నామా, మానవులను పరిపూర్ణంగా ప్రేమించుకునగలదని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుని మంచి క్రైస్తవ బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, పరలోక రాజ, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి పాదములు కొందనాలు. ఈనాడు మనమందరం కూడినటువంటి ఈ యొక్క పరిపూర్ణ ప్రేమ అనేటువంటి వాక్యం ద్వారా మన ఉదయాలలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థించే బిడ్డలుగా, ప్రేమించే బిడ్డలుగా, అలాగనే మరి ఇతరులను కూడా, మరి మానవులని, విశ్వాసులందరినీ కూడా ప్రేమించే బిడ్డలుగా తయారు చేయమని, ఇదిగో ఎల్లప్పుడూ కూడా నీ పరిపూర్ణమైనటువంటి ప్రేమతో జీవించే గొప్పనైన భాగ్యం దయచేయమని, అలాగనే మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశాలను మీరు సంపాదించుకున్నటువంటి సమస్త ప్రజలందరినీ కూడా దీవించి హేరాళముగా సహాయం చేయమని, వారు తలపెట్టే ప్రతి కార్యాల్లో కూడా మీ తోడ్పాటు, మీ దీవెన దయచేయమని, ముఖ్యంగా మా యొక్క ప్రాంతాలలో అనేక మంది బిడ్డలు గర్భఫలం లేని బిడ్డలుగా ఉంటూ ఉండగా వారి గర్భఫలాలు తెరువునట్లుగా సహాయం చేసి వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలం దయచేయమని ఈ మా మనవలన్నీ కూడా మా నాథుడు మీ ప్రియకుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రార్థించి విన్నవించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.